దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము మరి యొక్క నూతన ఉపమానాన్ని గురించి నేర్చుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు ఆయన మంచి గొర్రెల కాపరి అని ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ మంచి గొర్రెల కాపరి ఆయనే అని, అలాగే ఆ గొర్రెలు ప్రవేశించు ద్వారము ఆయనే అని ఈ ఉపమానాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఈ యొక్క మంచి గొర్రెల కాపరి ఉపమానాన్ని, అలాగే గొర్రెల దొడ్డిలో ప్రవేశించే ద్వారము క్రీస్తు ప్రభుల వారని ఆయన బోధించినటువంటి ఉపమానాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 10 వచనములు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము నెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు మేతమేయిచుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక గొర్రెల కాపరిని గూర్చినటువంటి ఉపమానాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క గొర్రెల పెంపకంలో మరి వారు ఎంతో మెలకువ కలిగినటువంటి వారు. మరి గొర్రెలను ప్రత్యేకంగా మరి దేవుని సన్నిధానంలో బలి అర్పణ కొరకు వారు మరి పెంచేటటువంటి వారు. అలాగే ఆ దినములలో గొర్రెలు ఒక సంపదగా లెక్కించబడేవి. పాడి పంటల్లో మరి పశు సంపదలో గొర్రెలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటటువంటివి. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి గొర్రెలను గూర్చి, అలాగే గొర్రెల కాపరిని గూర్చినటువంటి ఉపమానాలను మనము చూడగలము. అలాగే గొర్రెల కాపరి అయినటువంటి
దావీదును దేవుడు మహారాజుగా ఎన్నుకున్నాడు. క్రీస్తు ప్రభుల వారు దేవుని గొర్రెపిల్లగా ఆయన మరి పిలువబడ్డాడు. పస్కా గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారు ఎంచబడ్డాడు. భూమి పునాదులు వేయబడక మునుపే లోక పాప పరిహారార్థము నిమిత్తము నిర్ణయించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారు మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాల్లో మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్ల. హల్లెలూయా. వీటన్నిటి ద్వారా మనం గ్రహించేటటువంటి విషయం ఏమిటి అంటే, ఈ గొర్రెలు అనేటువంటి సాదృశ్యము. గొర్రెలు దేవుని ప్రజలకు, దేవుని జనులకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. మరి 100వ దావీదు కీర్తన మనము గనుక చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనమందరము దేవుని సన్నిధానంలో ఉత్సాహధ్వని చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఉత్సాహంతో ఆయనను సేవించవలసినటువంటి వారమై ఉన్నాము. ఉత్సాహ గానములు చేయించు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధికి రావలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించాడు, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మనలను పోషించేవాడు, ఆయనే మనలను నడిపించేవాడు. అందుకే దావీదు మహారాజు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపిస్తున్నాడని. హల్లెలూయా. మరి దేవుడు తన కాపరి అని, తాను దేవుని యొక్క గొర్రెనని మరి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా క్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి ఉపమానాన్ని మనకు బోధించాడు. మరి ఆయన రెండవ రాకడలో గొర్రెలను మేకలను వేరు చేసినట్లు మరి దేవుని జనులను మరి భక్తిహీనులను ఆయన వేరుపరుస్తానని ఆ ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభుల వారు తెలియజేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం గమనిస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి, ఇదిగో తన మహిమతో మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడివైపున మరి గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టబోతున్నాడు. క్రీస్తు ప్రభుల వారు తన మహిమతో రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, సమస్త దూతలతో కూడా మరి ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండి, ఇదిగో కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టబోతూ ఉన్నాడు, వేరుపరచబోతున్నాడు. ఎవరు ఆ గొర్రెలు, ఎందుకు వారు వేరుపరచబడుతున్నారు? ఎవరు ఆ మేకలు, ఎందుకు వారు వేరుపరచబడుతున్నారంటే, ఇదిగో 34వ వచనంలో 33, తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు అనగా క్రీస్తు ప్రభులు వారు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
ఎందుకు వారు ఆశీర్వదించబడినారు, ఎందుకు వారు గొర్రెలుగా లెక్కించబడ్డారు, ఎందుకు వారు దేవుని రాజ్యాన్ని పొందుకుంటున్నారంటే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు. హల్లెలూయా. ఎవరు కుడివైపున ఉన్నవారు? నీతిమంతులు. వారు చేసిన కార్యములేమిటి? ఇదిగో దేవుని పిల్లలను చేర్చుకున్నారు. ఎందుకు వారు నీతిమంతులుగా పిలువబడ్డారంటే, వారు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత కడగబడినటువంటి వారు. ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. రోమాపత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూస్తాం. దేవుని నీతి ఏమిటి అంటే, ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతి వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఇదిగో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది ఏమనగా, యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏమిటి ఆ నీతి అంటే, ఇదిగో ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందునట్లు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివారు నీతిమంతులుగా చేయబడటానికి దేవుడు కృప చూపాడు. అందుకే ఆ కుడి వైపున ఉన్నవారు దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి నీతిమంతులుగా చేయబడ్డారు. ఆయన జనులను చేర్చుకున్నారు. తన స్వరూపమందు చేయబడిన తన సహోదరులను వారు ఆకలిగొన్నప్పుడు, వారు దప్పిగొన్నప్పుడు, వారు రోగులుగా ఉన్నప్పుడు వారిని పరామర్శించారు. అందుకే వారు గొర్రెలుగా పిలువబడ్డారు. వారు కుడి వైపున నిలువబెట్టబడ్డారు. అదే ఎడమ వైపునటువంటి వారు దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ప్రజలను వారు చేర్చుకోనలేదు. వారు దప్పిగొన్నప్పుడు, వారు ఆకలిగొన్నప్పుడు, వారు రోగులుగా ఉన్నప్పుడు వారిని పరామర్శించలేదు. అందుకే వారు మరి ఆ దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారిని చేర్చుకోనకపోవడం మూలాన వారు మరి భక్తిహీనులుగా మిగిలిపోయారు. కుడివైపు ఎడమ వైపున వారు ఉంచబడ్డారు. వారు మరి నిత్య నరకాగ్నిలోనికి పంపబడ్డారు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఆ కుడివైపునున్న గొర్రెల సమూహంలో ఉంటావో, ఎడం వైపునున్న మేకల సమూహంలో ఉంటావో, నీకు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయము. తన మహిమలో క్రీస్తు ప్రభుల వారు రాబోతూ ఉన్నాడు. ఆయనే ద్వారము. దేవుని సన్నిధిలోనికి నన్ను నడిపించడానికి, మరి గొర్రెలనన్నిటినీ ఆ దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళడానికి నిర్ణయించబడినటువంటి ద్వారము ఆయనే. ఆయన ద్వారానే దేవుని సన్నిధిని, పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనిమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మేమందరము విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడి, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా సమస్త దోషములను, కల్మషములను కడుగుకొని అయ్యా మారు మనసు పొంది, రక్షణ పొంది మీ సన్నిధిలో మీ ప్రజలముగా, మీ గొర్రెలముగా మీ సన్నిధిలో నివసించడానికి వాళ్ళ ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరే దీవించి ఆశీర్వదించి బిడ్డలందరూ నీతిమంతులుగా తీర్చబడి యేసయ్య నామములో, యేసయ్య రక్తంలో కడగబడి మీ సాక్షులుగా జీవించి కృప దయచేయమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.